ఫెయిత్ సిటీ చర్చ్ ప్రజలందరికీ ప్రభునామములో వందనాలు. ఎన్ని అద్భుత సాక్ష్యం ఫెయిత్ సిటీ చర్చ్. దేవుడు మోషేకు ఏ విధంగా తోడై ఉన్నాడో ఆ విధంగా మన చర్చ్ ఫెయిత్ సిటీ చర్చ్ ప్రజలందరికీ కూడా తోడై ఉన్నాడు. మన ఫాస్టర్ గారైన జాన్ రూఫస్ అన్న గారిని ప్రవచన రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు వినబోయే సాక్ష్యం ఏంటి, నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. డాక్టర్లకి అసాధ్యమైనది, డాక్టర్లు ఇది అవ్వదు, మీ జీవితాంతం ఇంతే ఉండాల్సిందే అని చెప్పిన డాక్టర్లే షాక్ గురయ్యారు. నా మాటలు కాదు, సాక్ష్యం పంచుకునే కార్తిక్ బ్రదర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఫెయిత్ సిటీ చర్చ్కి రాకముందో ఆయన లైఫ్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, జాన్ రూఫస్ వర్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు తను ఇంప్లిమెంట్ అయింది, అసలు ఏ విధంగా తన జీవితంలో ఆశ్చర్యకరం జరిగింది, ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు కార్తిక్ అన్న. ప్రెస్ బ్రదర్, నా పేరు కార్తిక్. నాకు ఈ పెయిన్ 2024 నుంచి ఉంది. ఇది ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చేశారు స్పైన్కి. L4 L5 అండ్ డిస్క్ బెండ్ అయింది మీకు అని చెప్పేసి అన్నారు. 2 months బెడ్ మీద ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను కూడా. ఎటువంటి ఏ బరువులు అటువంటి ఏం ఎత్తకూడదని చెప్పారు. ఇంకా ఇది లైఫ్ లాంగ్ మీరు ఇట్లా జాగ్రత్తగా ఉంటే ఏ సర్జరీస్ అట్లాంటివి చేసుకోకుండా ఉండొచ్చు, లేదు మొండిగా పనులన్నీ చేస్తే కనుక సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఈ 2 years కూడా నేను చాలా ఏమి పనులు ఎక్కువ బరువులు ఏమి ఎత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. సో మా సిస్టర్ వాళ్ళు చర్చికి రా బాగుంటుంది అంతా అని చెప్తే రావడం మొదలుపెట్టాను నేను. వచ్చినప్పటి నుంచి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవ్రీ సండే చర్చికి వెళ్తూ ఉన్నాను. మొన్న March 22 ఒక వర్డ్ రిలీజ్ చేశారు అన్న. ఇలా స్పైన్లో ఎవరో పెయిన్ తోటి బాధపడుతున్నారు అని చెప్పినప్పుడు, డిస్క్ బెండ్ అయ్యింది ఇక్కడ ఎవరికో అని చెప్పినప్పుడు నేను ముందరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాను. మీరు ఇక్కడ ఉన్నారు, మీ యొక్క స్పైనల్ కార్డ్లో మీ వెన్నుపూస కింద భాగంలో, పైనుంచి కింద భాగంలో మీకు అక్కడ తీవ్ర నొప్పి వస్తుంది. ఎందుకో మీకు అర్థం కావట్లేదు. వెన్నుపూస కింద భాగం ఐఎమ్ సీయింగ్. కొన్నిసార్లు ఆ వెన్నుపూస అంతా కూడా నొప్పి వస్తుంది అండ్ యు ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. దేవుడు మిమ్మల్ని తాకి విడుదల చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను మీ డిస్క్ స్లిప్ డిస్క్గా అయ్యింది కొద్దిగా దెర్ ఈజ్ అ కర్వ్ అండ్ గాడ్ ఈజ్ అబౌట్ టు టచ్ యూ. అలాంటి వారు ఇక్కడ ఉంటే త్వరగా లేచి ఇఫ్ యూ సే ఎస్ పాస్టర్ నిజమే నాకు ఆ సమస్య ఉంది, యూ కెన్ అక్నాలెడ్జ్ ఇట్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. నేను ప్రార్థించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ బ్రదర్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. లేచి నిలబడండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సివియర్ పెయిన్ మీరు అనుభవిస్తున్నారు, బట్ ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు కంట్రోల్. దానిపైన ఆధీనం మనం తీసుకొని పోతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఆ వెన్నుపూస సరి చేయబడును గాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆ సమస్య ఉందా బ్రదర్? అంటే యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ దట్? సో ప్లీజ్ కమ్. ఓకే, ఐ విల్ కమ్. ఓకే, కమ్. హౌ డూ యూ నో? మీకు ఎట్లా తెలిసింది? ఓకే, అంటే ప్రూఫ్ అంటే ఇస్ దేర్ ఎ స్కాన్, ఎంఆర్ఐ? ఏమైంది? May 28th పెయిన్ స్టార్ట్ అయింది లెఫ్ట్ లెగ్ మొత్తం. నేను కొంచెం అది సయాటిక్ పెయిన్ అన్న ఐడియా లేదు నాకు అసలు అది ఎప్పుడు. సో అట్లా ఒక 1 week పెయిన్ భరించాను. అండ్ June 4th టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు సయాటిక్ పెయిన్, ఒకసారి ఎందుకని మంచిది ఎంఆర్ఐ తీసుకుందాము అన్నారు. L4 L5 అండ్ డిస్క్ కొంచెం బెండ్ అయింది. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు చాలామందికి. నేనేం చెప్పాను, అక్కడి నుంచి ఒక డిస్క్ స్లిప్ అయింది. మీకు అర్థమైందా? ఏ బ్రదర్ ఏం చెప్తున్నాడు? L4 L5. ప్రైజ్ గాడ్. బట్ బ్రదర్ నేను చెప్తున్నాను కదా, ఆఫ్టర్ దిస్ ప్రేయర్ యువర్ రిపోర్ట్స్ షెల్ బికమ్ నార్మల్. And this is a proof that Jesus is alive. In the name of Jesus, Lord, I speak to that spine. నేను ప్రార్థిస్తుండగా
ఆ ఎముక లోపలున్న పూసలు అంటారుగా, వెన్ను పూస అంటారు. పూసలు అంటే డిస్క్స్ అన్నమాట. దోస్ డిస్క్స్ ఆర్ మూవింగ్ ఇన్ టు ద రైట్ లొకేషన్. నా చెయ్యి ఇక్కడ పెట్టి ఉండగా లోపల దెర్ ఈస్ గోయింగ్ టు బై మూమెంట్, లోపల ఒక కదలిక జరగబోతుంది. ఇన్ జీసస్ నేమ్ నౌ ఐ కమాండ్ దోస్ బోన్స్ టు గో బ్యాక్ ఇన్ టు ద రైట్ లొకేషన్ అండ్ ఐ స్పీక్. ఎక్కడైతే ఎముకలు అరిగిపోయాయో ఐ స్పీక్ కంప్లీట్ రికవరీ, రెస్టోరేషన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఐ కెన్ సీ దోస్ బోన్స్ మూవింగ్ టు ద రైట్ డైరెక్షన్. ఎక్కడ నుంచి అయితే ఆ ఎముకలు సడిలిపోయాయో తిరిగి ఆ స్థలానికి వెళ్ళిపోవడం నేను గమనిస్తున్నాను. ఐ స్పీక్ దట్ బోన్స్ టు మూవ్ నౌ ఇన్ జీసస్ నేమ్. I give you a command now. Bones, move. And pain, leave. In Jesus' name. Amen. Amen. Well, I don't know if you felt something moving or I don't know, but God has touched you. బ్యాక్ సైడ్ అనిపించింది ఎవరో పట్టుకున్నట్టుగా. అట్లా ఎప్పుడు ఉంటారుగా ప్రేయర్ చేసినప్పుడు అట్లా ఎవరైనా అనుకున్నాను. సో వెనకాల చూస్తే దూరంగా ఉన్నారు. Somebody clap your hands and praise the name of the Lord. Brother, you're coming back with a testimony. Your healing has been performed now in Jesus' name. It is done deal. You will be surprised by the reports. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మంచివాడు. ప్రేయర్ చేయించుకున్నాక ఒక 4 days పెయిన్ అట్లనే కంటిన్యూ అయ్యింది. కానీ దేవుడి మీద ఉన్న నమ్మకం పెట్టుకుని ప్రేయర్ చేశారు. దేవుడు చెప్పారు తగ్గిస్తారు అని చెప్పినప్పుడు ఆ 4 days అలా పెయిన్తో భరించిన 5th day నుంచి నాకు ఇవాళ వరకు, ఇవాళ April 21st, ఇప్పటి వరకు నాకు ఎటువంటి పెయిన్ మళ్ళీ అన్నది రాలేదు. ఇంకా రాదు అని నేను దేవుడిని నమ్మి ఇంకా పెయిన్ కూడా రాదని నేను నమ్ముతున్నాను. ఆ 4 days విశ్వాసంతో ఉన్నాను. ఎటువంటి మెడికేషన్ కానీ ఏమీ తీసుకోలేదు. నేను ప్రేయర్ చేశారు, నాకు ఇది తగ్గుతుంది, దేవుడు మాట ఇచ్చారు నాకు అని చెప్పి నేను నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ల మీద నమ్మకం ఉంచకుండా రూఫాస్ అన్న రిలీజ్ చేసిన వర్డ్ మీదనే నేను నమ్మకం పెట్టుకుని దేవుని ప్రార్థించుకుంటూ ఉన్నాను. నార్మల్గా ఇదివరకు ఎలా ఉండేవాడినో అలా అన్ని పనులు అన్నీ నేను చేసుకున్నాను. బరువులు అవన్నీ ఎత్తాను. కానీ నాకు ఎక్కడ కూడా ఎటువంటి పెయిన్ కానీ ఏమీ రాలేదు. ఇప్పుడైతే ఏమీ లేదు, పెయిన్ అసలు ఏమీ లేదు. నాకు వర్డ్ రిలీజ్ చేసిన తర్వాత పెయిన్ మొత్తం కంప్లీట్గా 0%గా తగ్గింది. నేను ఇంక ప్రతి ఆదివారం చర్చికి రావాలి అనుకున్నాను. దేవుళ్ళలోనే ఎక్కువగా సమయం గడపాలని నేను అనుకుంటున్నాను. నాకు ఉన్నంత వరకు చాలా హ్యాపీగా, చర్చి రాకముందర ఎంత పెయిన్ కానీ ఎంత బాధ భరించానో చర్చికి రావడం మొదలైనప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా, అంతా బాగుంది. నాకు ఇప్పుడు ఎక్కువగా ఉంటాను దేవుడితో. ఫెయిత్ సిటీ చర్చ్లోకి వచ్చిన తర్వాత ఎంత ఆత్మీయ అభివృద్ధి ఉంటుందో కార్తీక్ అని ఇప్పుడు మాతో పంచుకున్నారు. అదేవిధంగా నేనే కాదు, కార్తీక్ అనే కాదు, మీరు కూడా మీ సజీవ సాక్ష్యాలని ఫెయిత్ సిటీలో పంచుకోండి. ఇదే సాక్ష్యాలు మీ జీవితంలో ఇంప్లిమెంట్ అవ్వాలన్నా, ఇలాంటి సాక్ష్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో మీతో నెరవేరాలి అన్నా దేవుడితో నిబంధన కలిగి ఉండాలి. ఇలాంటి సాక్ష్యాలు మీరు కూడా పంచుకోవాలంటే ఫెయిత్ సిటీ చర్చ్కి రండి. ఫెయిత్ సిటీ చర్చ్లో బలపడండి. మీరు కూడా వర్డ్స్ని రిసీవ్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి, దేవుడితో నిబంధనతో ఉండండి, మీ ఆశీర్వాదాన్ని పొందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్.